హాయ్ అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే ఛానల్ ఒకసారి చెక్అవుట్ చేయండి. ఛానల్లో చాలా రకాలైన వీడియోస్ ఉన్నాయండి. మీకు నచ్చితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేస్తారు కదా. మీకు అందరికీ తెలుసు కదండి, మేము హోమ్ పర్చేస్ చేయడానికి ట్రై చేస్తున్నామని. మేమైతే హోమ్ పర్చేస్ చేయడానికి ఈ హోమ్ చూడ్డానికి అయితే వచ్చామండి. మేము హోమ్ పర్చేస్ చేయడానికి పెట్టుకున్న రూల్స్ మీతో షేర్ చేసుకుంటానండి. హోమ్ పర్చేస్ చేయడానికి మేము ఇండిపెండెంట్ హోమ్ అయితే బాగుంటుంది అని అనుకున్నాము. ఎందుకంటే ఫ్యూచర్లో పేరెంట్స్ వస్తారు కాబట్టి ఇండిపెండెంట్ హోమ్ అయితే చాలా బాగుంటుందని. అపార్ట్మెంట్లో అయితే కొంచెం ఇబ్బంది పడతారు కదండి పేరెంట్స్, పైకి కిందికి స్టెప్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపిస్తుందని ఇండిపెండెంట్ హోమ్ అయితే బాగుంటుంది అని అనుకున్నాము. అండ్ సెకండ్ వన్ వచ్చేసి హెచ్ఓఏ లేని కమ్యూనిటీలో తీసుకోవాలని. హెచ్ఓఏ ఉంటే చాలా తలనొప్పి అండి. ఫ్యూచర్లో మా హస్బెండ్ ఎలాగో సోలార్ రీసెర్చ్ చేస్తుంటారు కాబట్టి ఇన్ కేస్ ఫ్యూచర్లో మేము సోలార్ ప్యానెల్స్ ఇంటి మీద పెట్టుకోవాలన్నా వాళ్ళ పర్మిషన్ అడగాలి. అందుకే హెచ్ఓఏ లేని కమ్యూనిటీ తీసుకోవాలని మా ఒపీనియన్ అనమాట. ఈ సెల్ఫ్ చూడండి, ఇండియన్స్గా మన ఇంట్లో ప్యాన్స్ కానీ బౌల్స్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయి కదా. అవన్నీ ఇందులో పెట్టుకున్న మనకి మూవబుల్ ఉంది కాబట్టి ఈజీగా మనము తీసుకోవచ్చండి. నాకైతే ఈ సెల్ఫ్ చాలా బాగా నచ్చింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కిచెన్ పక్కన చిన్న ప్లేస్ కూడా బాగా యూజ్ చేసుకొని ఇక్కడ చూడండి స్పైసెస్ అలా పెట్టుకోవడానికి ఏదైతే ర్యాక్ పెట్టారు ఇక్కడ. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. మా హోమ్ పర్చేస్ చేయడానికి పెట్టుకున్న రూల్స్ కంటిన్యూ చేస్తూ హెచ్ఓఏ ఉంటే చాలా తలనొప్పి అండి. అండ్ మనము దట్టు హెచ్ఓఈకి మంత్లీ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అందుకే హెచ్ఓఏ లేని కమ్యూనిటీ అయితే బాగుంటుంది అని మా ఒపీనియన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి బ్యాక్ యార్డ్ ఉండాలి. బ్యాక్ యార్డ్ ఉంటే మనం ప్లాంట్స్ పెట్టుకోవడానికైనా చాలా బాగుంటుంది కదండి. మాకు ఇద్దరు బాయ్సే కాబట్టి క్రికెట్ కానీ లేకపోతే ఏవి ఆడుకోవాలన్నా బాగా ప్లేస్ ఉంటేనే కదా మగపిల్లలకి మంచిగా ఆడుకోవడానికి. మేమందరం కలిసి ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇన్ కేస్ ఫ్యూచర్లో పేరెంట్స్ కానీ వచ్చినా బ్యాక్ యార్డ్లో కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తారని మా ఒపీనియన్. ఫోర్త్ వన్ వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలండి. హెచ్లకు పోయి ఎక్కువ అమౌంట్ పెట్టి ఇల్లు కొనడం కంటే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇల్లు కొనాలని మా ఒపీనియన్. ఎందుకంటే మా హస్బెండ్ ఓన్లీ కదండి జాబ్ చేసేది, నేను అయితే జాబ్ చేయట్లేదు కదా ప్రజెంట్. అందుకే ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్రస్తుతం కౌటిల్య మనాటి స్కూల్కి వెళ్తున్నాడు కదండి. ఆ స్కూల్కి అండ్ మా హస్బెండ్ ఆఫీస్కి సేమ్ డిస్టెన్స్లో ఉండేలాగా ట్రై చేస్తున్నాము. మనకు లాంగ్ డిస్టెన్స్ అయితే స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది అండ్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది కదా. అందుకే కొంచెం క్లోజ్ టు ఉంటే బాగుంటుంది అని మా ఒపీనియన్. సిక్స్త్ వన్ వచ్చేసి మనము ఇల్లు కొనే చోట సేఫ్టీ ఎలా ఉందో 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలని మా ఒపీనియన్. కొన్ని కమ్యూనిటీలో వచ్చేసి ఇంటి బయట గెట్టో లాగా ఉంటాయండి. గెట్టో అంటే ఏంటంటే ఇంటి బయట పనికిరాని వస్తువులు, పాత వస్తువులు అన్ని పెట్టింటారు. అలాంటి ప్లేస్ లో మనం ఇల్లు పర్చేస్ చేసినా ఇన్ కేస్ ఫ్యూచర్ లో మనం ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు అమ్మి వస్తాం కదండి. మన హోమ్ వచ్చేసి తక్కువ రేట్ కి పోతుందండి. పక్కన నీట్నెస్ లేకుంటే మన హోమ్ కూడా తక్కువ రేట్ కి పడిపోతుందండి. అందుకే అలాంటి ప్లేస్ లో తీసుకోకూడదని. ప్రజెంట్ అమెరికా ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి కదండి. ఇప్పుడు మనకు ప్రెసిడెంట్ వచ్చేసి ట్రంప్ కదా. అందుకే ట్రంప్ వచ్చేదాకా ఇల్లు కొనడం కొంచెం డిలే చేద్దామని అనుకుంటున్నాము. ట్రంప్ వచ్చాక మార్కెట్ రేట్ అనేది కొంచెం తక్కువైపోతుందేమో అని అనుకుంటున్నామండి. ఎందుకంటే మేము ఈ ఇల్లు చూడడానికి వెళ్ళినప్పుడు 330 ఉన్నిందండి. ప్రజెంట్ వచ్చేసి 315 ఉంది. ఇంకా తగ్గిపోతుందేమో మార్కెట్ రేట్ అని మేము కొంచెం డిలే చేద్దామని అనుకుంటున్నాము. ఈ హోమ్ వచ్చేసి 4 బెడ్ 2 బాత్ అండి. ఇల్లు అయితే చాలా బాగుంది, బ్యాక్ యార్డ్ కూడా బాగుందండి. మేము మార్కెట్ రేటు తగ్గుతుందేమో అని కొంచెం వెయిట్ చేస్తున్నాము. కిచెన్ చూడండి. కిచెన్ బయట వచ్చేసి మనకు బ్యాక్ యార్డ్ ఉంటుంది. దీనికి డోర్ వచ్చేసి 2 డోర్స్ ఉన్నాయండి. ఒకటేమో మెష్ లాగా ఉంది, మనము కుకింగ్ అలా చేసుకోవడానికి, ఇంట్లో స్మెల్ లేకుండా బయటకు వెళ్ళడానికి చాలా బాగుంటుంది. ఇంకొకటి గ్లాస్ డోర్ ఉందండి. ఈ గ్లాస్ డోర్ కూడా చాలా చాలా థిక్గా ఉంది. You like it? కౌటిల్యకైతే ఈ హోమ్ చాలా బాగా నచ్చిందంట. నాకు కూడా నచ్చిందండి. ఓన్లీ మేము వచ్చేసి మార్కెట్ రేటు ఇంకా తగ్గిపోతుందేమో అని వెయిట్ చేస్తున్నాము.
సో మా హస్బెండ్ వచ్చేసి ఈ హోమ్ నాకు అంతగా నచ్చలేదని చెప్పారు. సో ఎందుకంటే ఇది రోడ్డుకి కాస్త దగ్గరగా ఉంది. కిడ్స్ డోర్ ఓపెన్ చేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్తారేమో అని మా హస్బెండ్ కొంచెం టెన్షన్ పడుతున్నారు. అండ్ హోమ్ చూడడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఒకసారి కమ్యూనిటీ మొత్తము రౌండ్ చేసి వచ్చామండి. సో అలా హోమ్ టూర్ అయితే కంప్లీట్ చేసాము. ఎలా అనిపించిందో హోమ్ టూర్ కామెంట్లో షేర్ చేసుకోండి. సో హోమ్ టూర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము పబ్లిక్స్కి షాపింగ్ చేయడానికి వచ్చామండి. సో పబ్లిక్స్లో కిడ్స్కి ఇలాంటి కార్ట్ ఉంటుంది. సో కిడ్స్ ఇద్దరు చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో వీళ్ళని పుష్ చేసుకుంటూ నేను ఎంజాయ్ చేస్తాను. సో పబ్లిక్స్లో మేము తీసుకున్న ఐటమ్స్ చాలా తక్కువగా ఉంటాయండి. పెద్దగా ఏవి ఉండవు. మేము పబ్లిక్స్కి వచ్చేది వాటర్ తీసుకోవడానికే వస్తాము. సో ఈసారి అయితే ఈ ప్లాంట్ తీసుకున్నాను. సో నేనైతే ప్లాంట్స్ తీసుకుంటూ కలెక్ట్ చేస్తూనే ఉన్నాను, కానీ ప్లాంట్స్ అయితే డ్రై అయిపోతున్నాయి. సో లాస్ట్ టైం ఏమైందంటే ప్లాంట్స్ ప్యాటియోలో పెట్టింటే సరిగ్గా రావట్లేదని అవుట్ సైడ్ పెట్టాను. సో అవుట్ సైడ్ ప్లాంట్స్ పెట్టినందుకు మాకు లీజింగ్ ఆఫీస్ వాళ్ళు నోట్ అయితే పంపించారండి. సో మేము పబ్లిక్స్కి వాటర్ ఫిల్ చేసుకోవడానికి వచ్చామంటే ఒకేసారి 4 క్యాన్స్ వాటర్ ఫిల్ చేసుకొని వెళ్తామండి. సో ఎందుకంటే మా హస్బెండ్ చాలా బిజీగా ఉంటారు. సో మాటి మాటికి వచ్చి సింగిల్ బాటిల్తో వాటర్ ఫిల్ చేసుకొని రావడం మా హస్బెండ్కి అస్సలు ఇష్టం ఉండదు. ఒకేసారి 4 బాటిల్స్ తీసుకొని వస్తాము. 4 బాటిల్ రీఫిల్ చేసుకొని ఇంటికి వెళ్తాము. సో మాకి ఈ 4 రీఫిల్ బాటిల్స్ వచ్చేసి 1 వీక్ పైగానే వస్తాయండి. సో మా హస్బెండ్కి 1 వీక్ వరకు నో టెన్షను. సో వాటర్ రీఫిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము పబ్లిక్స్ నుంచి ఇంటికైతే వచ్చేసామండి. సో ఇంటికి రాగానే పిల్లలు ఇద్దరు చాలా ఆకలిగా ఉంటారేమోనని ఇద్దరికి కప్ కేక్స్ అయితే ఇచ్చానండి. సో ఇద్దరు మంచిగా తిన్నారు. సో ఫాస్ట్గా లంచ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానండి. సో మేము వీక్ డేస్లో మాత్రమే చపాతీ కానీ బ్రౌన్ రైస్ కానీ కొర్రన్నం కానీ తింటామండి. వీకెండ్లో కంపల్సరీ రైస్ తింటాము. సో వీకెండ్స్లో ఇంకా మా హస్బెండ్ అండ్ కౌటిల్లా ఇంటి దగ్గరే ఉంటారు. అండ్ కుకింగ్ చేయడం కూడా చాలా లేజీగా ఉంటుంది నాకు. సో అందుకే నేను వీకెండ్లో వచ్చేసి రైసే ప్రిపేర్ చేస్తాను. సో నేను ప్రిపేర్ చేసిన లంచ్ ఐటమ్స్ వచ్చేసి ఇవేనండి. సో వీకెండ్ కాబట్టి చాలా ఎక్కువగా ఐటమ్స్ ప్రిపేర్ చేశాను. సో వేడి వైట్ రైస్ అండ్ దొండకాయ ఫ్రై అండ్ పచ్చిమిర్చి టొమాటో పప్పు అండ్ పాపడ్ అండ్ కర్డ్. సో కర్డ్ వచ్చేసి నేను తీసుకునేదాన్ని కాదండి. సో తోడుకి ఇంట్లో పెరుగు లేదని నేను అవుట్ సైడ్ అయితే పెరుగు కొన్నాను. అండ్ పెరుగులోకి దానిమ్మ ఫ్రూట్స్. అండ్ ఎస్టర్డే అయితే చాలా బోర్ కొట్టింది. సో అందుకే నేను మిక్చర్ అయితే ప్రిపేర్ చేశాను. సో నేను ప్రిపేర్ చేసిన మిక్చర్ అండ్ వేడిగా పప్పుచారు. అంతే ఇవాల్టి మా ఇంటి లంచ్ మెనూ. సో లంచ్ కంప్లీట్ చేశాక నేను మా హస్బెండ్ కబుర్లు చెప్పుకుంటూ గార్లిక్ పీలు అండ్ జింజర్ పీల్ అయితే తీసి చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నామండి. సో జింజర్ గార్లిక్ పీల్ చేయడం నాకు ఒక్కదానికి చాలా కష్టంగా ఉంటుంది కదండి. సో అందుకే మా హస్బెండ్ అయితే హెల్ప్ చేశారు. సో ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. సో నేను సేమ్ డేనే పీల్ తీయడము అండ్ మిక్సీకి వేయడం చాలా ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మేము వచ్చేసి 7 వరకే మిక్సీకి వేసుకోవాలండి. తర్వాత మిక్సీకి వేసుకోకూడదు, ఎందుకంటే పైన వాళ్ళకి కానీ పక్కన వాళ్ళకి కానీ డిస్టర్బ్ అవుతుంది. సో అందుకే నేను నెక్స్ట్ డే అయితే మిక్సీకి వేయడం స్టార్ట్ చేశాను. సో చకచక జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే మిక్సీకి వేయడం స్టార్ట్ చేశానండి. ఫైనల్గా నేను మొత్తం పేస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ ట్రిప్కి వచ్చేసి కొంచెం పసుపు అండ్ ఆయిల్ వేసి మిక్సీకి వేసి మొత్తం అంతట్లో కలిపేసాను. సో అలా ప్రిపేర్ చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ని గ్లాస్ జార్లో అయితే తీసి పెట్టేశానండి. ఈసారి నాకు 2 గ్లాస్ బాటిల్స్కి అయ్యింది. సో అలా అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ చేసుకున్నాను. సో అదండి ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది కదండి, తప్పకుండా లైక్ చేస్తారు కదా. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది అండ్ నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ మీరు ఇంకా మన ఛానల్కి కొత్త వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.